నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఆర్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 5.1 గ్రోటెక్ బేసిక్ రిమోట్ కిట్ యూజ్ చేసి ఒక యాంప్లిఫైర్ అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఈ యాంప్లిఫైర్ మనకు ఆర్డర్ ఇచ్చింది ఏలూరు నుంచి రవి గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఎమ్రానిక్ కిట్ అయితే ఇచ్చాము. సేమ్ ఆయనే నాకు వేరే వాళ్ళ ఫ్రెండ్కి అనేది తయారు చేయించుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ కోసం నా దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేసారో అవి వేయమని చెప్పారు. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు రవి గారు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. అలాగే నాకు మా ఇంట్లో కొద్దిగా హెల్త్ ఇష్యూ వలన కూడా నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆ వర్క్లో అయితే తిరగడం వల్ల వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అయితే చేయలేకపోతున్నాను, టైం అనేది కుదరక. ఓకే ఫ్రెండ్స్, ఈసారి మీకు అప్డేట్ వెంటనే ఇస్తానండి. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు అది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్గా చూసి ఈ వీడియో కామెంట్ అయితే పోస్ట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తే అలాగా. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదనేది కామెంట్ అయితే చేస్తే నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి కూడా చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది. ఇది బేసిక్ రిమోట్ కిట్ కాబట్టి ఒక బ్లూటూత్, ఒక వ్యూ మీటర్, ఒక డిస్ప్లే కనపడేలాగా చేయడం జరిగింది. ఈ యొక్క ప్యానల్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఫ్రంట్ లుక్ కూడా మీకు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం గ్రోటెక్ కంపెనీ వాళ్ళది ఈ రిమోట్ కిట్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంది రిమోట్ కిట్ అయితే. బేసిక్ రిమోట్ కిట్, దీంట్లో ఇన్బుల్ కాదు, బీటీ ఉన్నది. ఎక్స్టర్నల్ బీటీ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఎక్స్టర్నల్ బీటీ వలన ఏంటంటే మీకు బ్లూటూత్ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది ఇన్బుల్ డిస్ప్లేలో బీటీ ఉన్నప్పుడు అదేమవుతుందంటే ఒకవేళ బీటీ ఏమైనా నాయిస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మొత్తం మన డిస్ప్లే అంతా మార్చుకోవాలి. దీంట్లో ఏంటంటే అది ఆ రకంగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర నుంచి. అలాగే వైరింగ్ అది ఎలా చేశాను ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఎన్కోడర్ ప్లస్ మాస్టర్ వాల్యూమ్ యూఎస్బి స్లాట్ ఇక్కడ ఫిట్టింగ్ చేశాను. మన ఇక్కడ కేవీ లోగో అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సబ్ ఊఫర్ కంట్రోలింగ్, ఇక్కడ పవర్ స్విచ్. ఓవరాల్గా ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది మీకు. ఇది పగారియా బీటీ అండి, గ్రోటెక్ డిస్ప్లే, బ్లాక్ డిస్ప్లే, చాలా ఎక్సలెంట్గా ఉంది. లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇది వ్యూ మీటర్ అడ్జస్ట్మెంటు. మనం వ్యూ మీటర్ ఏంటంటే ఇక్కడ స్విచ్ చూడొచ్చు, ఈ యొక్క రిమోట్తో ఆపరేటింగ్ చేయొచ్చు వ్యూ మీటర్ మోడ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశాను కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్నర్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వైరింగ్ అనేది ఈ విధంగా చేశాను. ఇది బాసున్ కంపెనీ, ఈచ్ వన్ ఛానల్ 100 వాట్ వస్తుంది. అలాగే ఇది కుమ్మట్ అండరు, ఈ సబ్ ఊఫర్ వచ్చేది 250 నుంచి 300 వాటేజ్ వస్తుంది. ఇది విన్నర్ మ్యాక్స్ సబ్ ప్రీ అయితే యూజ్ చేశాను. యాక్చువల్లీ దీనికి అయితే సబ్ ప్రీ అవసరం లేదు. ఈ గ్రోటెక్ కంపెనీ వాళ్ళది యూజ్ చేస్తే సబ్ ప్రీ అవసరం లేదు, కానీ నేను ఎక్స్ట్రాగా అయితే యూజ్ చేశాను పంచింగ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అలాగే 4 కెపాసిటర్స్ అయితే యూజ్ చేశాను. 63 volt 10,000 మైక్రోఫెరడ్స్. అలాగే 28028 10 amps అయితే యూజ్ చేశాను. అలాగే 12012 2 amps అయితే రిమోట్ కిట్కి యూజ్ చేయడం జరిగింది. అలాగే FT008 లేటెస్ట్ వెర్షన్ బోర్డ్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ప్రోలాజికల్లో కూడా సెంటరే హైలైట్ చేశారు, దాంట్లో కూడా వాయిస్ అనేది సెంటర్ హైలైట్ చేశారు, బాగుంది. అలాగే ఎక్స్ట్రీమ్ 6 channel స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఎగ్జిట్, అలాగే 2.5 inches ఫ్యాన్ అయితే యూజ్ చేశాను దీనికి. అలాగే ఇది వచ్చేసి సబ్ ఊఫర్ కంట్రోల్ అవ్వడం కోసం అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు. అలాగే ఇక్కడ చిన్న సర్క్యూట్ అయితే రెడీ చేశాను. ఇది ఈ రిలే వచ్చేసి ఇక్కడ పవర్ ఆఫ్ అవడం కోసం కంట్రోలింగ్, అంటే ఇక్కడ మనం స్విచ్చింగ్ ఇచ్చాం కదండి, ఇది డిజిటల్ స్విచ్చింగ్ అండి. ఇది మనం ఇక్కడ టాగిల్ స్విచ్ అనేది కాకుండా రిమోట్లో ఎప్పుడైతే మనం చూడొచ్చు డివిడి దగ్గర మర్జ్ అయితే చేస్తామో FT003కి, దాన్ని ఈ యొక్క స్విచ్ని క్లిక్ చేస్తే ఈ రిలే అనేది ఓపెన్ అయ్యి మనకి 12 volt అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు బోర్డ్ అనేది సేఫ్ మోడ్ ఉండడం కోసం ఈ యొక్క డిజిటల్ స్విచ్చింగ్ అనేది డయాగ్రామ్ అనేది చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ వ్యూ నుంచి విధంగా ఉంటుంది,
చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మీకు ఆడియో టెస్ట్ కూడా కుదిరితే దీనికి అటాచ్ చేస్తాను, లేదు అనుకుంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఈ మోడ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి, చూడొచ్చు మీరు. చూసారా అక్కడ చేంజెస్ అవుతున్నాయి చూసారా. మనం ఏంటంటే మనం క్యాబిన్లో అనేది ఇన్సెట్ చేస్తాము, అలా అవసరం లేకుండా ఈ యొక్క రిమోట్ కిట్లో అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. అలాగే ఈ యాంప్లిఫైర్ డీటెయిల్ కానీ మీకు యాంప్లిఫైర్ చేయించుకునే ఉద్దేశం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డైరెక్టర్ కాల్ చేయండి. మీ బడ్జెట్లో అవుతుందో లేదో చెప్తాను. ఏమైనా కావాలన్నా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.